ఒక ఎమ్మెల్యే ఇంటి పైన ఇంకొక ఎమ్మెల్యే దాడి. ఇద్దరు బలమైన సామాజిక వర్గ నేతలు. ఒకతను బీఆర్ఎస్ కట్టర్ ఎమ్మెల్యే, ఇంకొకతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి నేను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని బీఆర్ఎస్కు దక్కాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తీసుకున్న గాంధీ. దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పొలిటికల్ కాబట్టి పొలిటికల్ వ్యవహారాలుగానే మనం కూడా మాట్లాడుకుందాం. నిజానికి ఇద్దరు బలమైన సామాజిక వర్గాలు కావడం అనేది ఇక్కడ ఒక చర్చ. తెలంగాణలో ఒక బలమైన సమాజానికి సంబంధించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తున్నా ఆ పాలన వెనుక ఇంకొక సామాజిక వర్గం ఆ వెనుక ఉన్న సామాజిక వర్గానికి పెంచి పోషిస్తున్నది ఇప్పుడు పాలకులే అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. నిజానికి ఇందులో గాంధీ తొందరపడ్డా లేకపోతే కాంగ్రెస్ తొందరపడ్డదా అనేది ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ కూడా కామన్. ఇవన్నీ ఎప్పుడు ఉండేది. ఇక్కడ ముందు గాంధీ తప్పు చేసిండు. గాంధీ ఆయన పార్టీ మారి కండువాలు కప్పుకొని మిగతా కార్యకర్తలందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి బీఆర్ఎస్కు దక్కాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని తీసుకొని ఆయన నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకొని కాంగ్రెస్లో ఆల్మోస్ట్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే ఉండి టెక్నికల్గా మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు చేసిన దౌర్జన్యం. కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిండు. కౌశిక్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ను నిజంగా ఇంటికి వస్తాడా ఆయన? కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తాడా? నిజంగానే గాంధీ ఇంటి పైన గులాబీ జెండా ఎగరేస్తాడా? నిజంగా గాంధీ మెడలో గులాబీ కండువ కప్పుతాడా? ఒకవేళ నిజంగానే కనుక కౌశిక్ వెళ్ళి గాంధీ మెడలో గులాబీ కండువ కప్పినా, ఆయన ఇంటి మీద గులాబీ జెండా ఎగరేసినా అది గాంధీకి లాభం. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన కేసు కోర్టులో వేసింది పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించి హైకోర్టులో చాలా సీరియస్గా ఒక నిర్ణయం వచ్చింది. 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకొక 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ కూడా ఈ 3 బాటల్లోనే. ఈ 3కి ఏ విషయం అయితే తేలితే, 3కి ఏ శిక్ష పడితే, 3 విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే మిగతా 7 మందికి కూడా ఆటోమేటిక్గా ఆ శిక్ష లేకపోతే ఆ నిర్ణయం ఇంప్లీట్ అవుతుంది. ఆ నిర్ణయం వాళ్ళకి అమలు అవుతుంది, అది వాళ్ళకు వర్తిస్తుంది. ఒకవేళ నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి గులాబీ గండవా కనుక కప్పితే ఇక రేపు కోర్టులో అది గాంధీకి పాజిటివ్గా మారే అవకాశం ఉండేది. అది గాంధీ వాదిస్తున్నా, నేను అధికార పార్టీలో లేను, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అన్న వాదనకు ఇది ఒక బలం చేకూరేది. అది రేపు కోర్టులో కూడా ఆ వాదనకు కొంత విలువ ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి చాలా తెలివిగా తప్పుకున్నాడు. ఆయన కేవలం మాటలకు మాత్రమే పరిమితమైండు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంటి నుంచి పోలీసులు బయటికి రానియలేదు. ఇక్కడ గాంధీ ఇంటి దగ్గర చూస్తే గాంధీ ఇంటి దగ్గర కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. గాంధీ కొద్దిగా తొందరపడ్డట్టుగా కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి రాకపోతే 11 గంటల వరకు రాకపోతే 12 గంటలకు నేనే పోతా అని కొంతమంది సైన్యాన్ని వేసుకొని టాటా సుమోలు వేసుకొని, సినిమాలో టాటా సుమోలు వేసుకుపోయినట్టుగా ఈయన కూడా పెద్ద పెద్ద కార్లు వేసుకొని అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం బాధ్యత ఏముందంటే నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైకి రేవంత్ రెడ్డి గాంధీని పంపించిండా అన్న ఒక చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఢిల్లీకి వెళ్ళే కన్నా ముందు గాంధీ రేవంత్ రెడ్డిని కలిసిండు. రేవంత్ రెడ్డిని కలిసి ఎందుకు కలిసిండారంటే మర్యాదపూర్వకంగా కలిసినా ఉన్నారు. ఈరోజు పేపర్లో కూడా ఆ వార్త రిపోర్ట్ అయింది. రేవంత్ రెడ్డి బహుశా గాంధీని ఎందాకైనా పో, ఏదైనా ఇయ్యి, మేము చూసుకుంటామని చెప్పిండా? ఇక్కడ గాంధీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. ఎందుకంటే గాంధీని చేర్చుకున్నది రేవంత్ రెడ్డి గారే. మరి గాంధీని ప్రొటెక్ట్ చేసే పనిలో భాగంగా కనుక ఈ వ్యూహం అమలు చేసి ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసి అక్కడ ఉన్న పూల కుండీలు లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన కిటికీలు పలగొట్టి, అద్దాలు పలగొట్టి, అక్కడ పోయి నానా రభస చేసి రచ్చ చేసి ఉంటే ఇది 100% రేవంత్ రెడ్డి తప్పవుతుంది. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేయకపోవడం కూడా రేవంత్ రెడ్డి తప్పే. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతున్నది. ఇది తెలంగాణ, ఆంధ్ర అని ఆల్రెడీ కౌశిక్ రెడ్డి ఒక మాట అనేసిండు. ఇక్కడ నేను గడ్డ మీద పుట్టినా, నేనే నేను ఇట్లా మాట్లాడుతుంటే అవతల గాంధీ అట్లెట్లా మాట్లాడతాడు, మరి ఆయననే అట్లా మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని నేనెట్లా మాట్లాడాలని చెప్పి కౌశిక్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ దాడిని ప్రభుత్వం ఆపలేకపోయింది. నిజానికి కౌశిక్ రెడ్డిని ఎట్లయితే కట్టడి చేసిండ్రో సేమ్ గాంధీని కూడా ఆ విధంగా ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉండే.
ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి ఒక ఫోన్ చేసి గాంధీకి నువ్వు ఎక్కడ పోవద్దు, వాళ్ళకి ఒకవేళ మీ ఇంటికి వస్తే మాత్రం అప్పుడు చూద్దామని ఒక మాట చెప్పి ఉంటే ఖచ్చితంగా గాంధీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడు కాదు. సేమ్ టైం పోలీసులైనా ఇక్కడ కౌశిక్ రెడ్డిని ఎట్లా కట్టడి చేసిండ్రో, కౌశిక్ రెడ్డిని ఎట్లా హౌస్ అరెస్ట్ చేసిండ్రో అక్కడ కూడా గాంధీని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనిచ్చే అవకాశం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ గొడవ ఆయన అక్కడ ఉండేవాడు, ఈయన ఇక్కడ ఉండేవాడు. నిజంగానే రేపు పోయి కనుక కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఒక మీటింగ్ పెట్టుకొని ఆయన మెడలో కనుక కండు వేస్తే, గులాబీ కండు వేస్తే ఆయనను రేవంత్ రెడ్డి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ చేసినట్టుగానే చూడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్లోకి పోయేవాళ్ళు. ఇప్పుడు 10 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, కానీ 9 మంది డేంజర్ జోన్లో ఉండి గాంధీ కొంత గులాబీ చూసినారా, గులాబీ కండవ కప్పిన వాళ్ళే వచ్చని చెప్పుకునే ఒక అవకాశం దొరికేది. సరే ఆయన తెలంగాణ భవన్ పోతాడా, కేసీఆర్ను కలుస్తాడా, బీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్లకు పోతాడా అనే తర్వాత విషయం. ఇక్కడంతా టెక్నికల్గా తర్వాత సాక్ష్యాలు ఇవి హైకోర్టులో జరిగిన వాదనలు ఇవన్నీ కూడా దాని చుట్టూ తిరిగినాయి. కాబట్టి గాంధీ కనుక గులాబీ కండవ కప్పి ఉంటే గులాబీ కండవ కప్పినందుకు గాంధీ సేఫ్ అయ్యేవాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతను బీఆర్ఎస్ వాళ్ళు చేసి వదిలేసే వాళ్ళు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక ప్రొటెక్ట్ అయిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ ప్రభుత్వం 100% తప్పుగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఆయన కట్టడి చేయలేకపోయింది, పోలీసులు ఆయన ఆపలేకపోయారు. కానీ ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల గొడవగా చూడాలన్నా, 2 సామాజిక వర్గాల మధ్య గొడవగా చూడాలన్నా, సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో అదే నడుస్తున్నది. ఒక ఒక వర్గానికి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఒకవైపు వాదన వినిపిస్తున్నారు, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకొక వాదన వినిపిస్తున్నారు. 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మద్దతుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, రకరకాల వ్యవహారాలు నడిచిపోతున్నాయి. ఒకవైపు తెలంగాణ, ఒకవైపు ఆంధ్ర అనే వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి అటువైపే ఉన్నాడు, గాంధీ వైపు ఉన్నాడు, గాంధీని ఢిల్లీ వైపు ముందు కలిసిండు, కాబట్టి దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది చెప్పక తప్పదు. అట్లాంటి పొజిషన్ ఉన్నప్పుడు తెలంగాణలో ఇది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సంబంధించిన వ్యవహారం కాదు. కౌశిక్ రెడ్డి సవాల్ విసిరినప్పుడు ఆయన అధికార పార్టీ మద్దతుతో ఉన్న గాంధీ కొంత మెలకువగా ఉంటే బాగుండేది. కొంత అసలు ఏం జరుగుతుందో చూసి తొందరపడకుండా కొంత ఆచితూచి వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా అది గాంధీకి ప్లస్ అయ్యేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కౌశిక్ రెడ్డి ఏమో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా పోలీసులు చెప్పిన విధంగా, పోలీసులు కట్టడి చేసిన విధంగా ఇంటికి పరిమితం అయిపోయాడు. గాంధీ ఏమో లేదు నాకు అధికార పార్టీ మద్దతు ఉందనుకున్నాడో, లేకపోతే రేవంత్ రెడ్డి మద్దతు ఉందని పోలీసులు నన్ను ఏం చేయలేరని, పోలీస్ కేసులు కూడా ఎవరు పెట్టలేరని, లేకపోతే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి నేను ఏం చేసి నడుస్తున్నాను అనుకున్నారో తెలియదు గాంధీ ఏకంగా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సరే ఈ విషయంలో ముందు ఏమైనా జరుగుతుంది, ముందు సామాజిక వర్గాల వారిగా జరుగుతుందా వ్యవహారం, లేకపోతే తెలంగాణ ఆంధ్రగా జరుగుతుందనే తర్వాత విషయం. ఇప్పుడు రేపు మళ్ళీ ఈయన కౌశిక్ రెడ్డి రేపు మీటింగ్ పెడతామంటున్నాడు. ఎక్కడ? గాంధీ ఇంట్లో పెడతామంటున్నాడు. గాంధీ ఇంటికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరిని తీసుకొని పోతా అంటున్నాడు. పోతే అక్కడ మీటింగ్ జరుగుతుందా, నిజంగానే మీటింగ్ జరిగితే గాంధీ మెడలో కండువా కప్పుతారా అనే తర్వాత విషయం. కానీ ఇంత రభస జరిగిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని లేకపోతే బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అది కూడా జరిగిపోతే, ఆతతంగం కూడా జరిగిపోతే ఇది ప్రభుత్వానికి మరింత నష్టం. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి అది తెలంగాణలో ఒక రకమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఎడుదిరిగి అధికార పార్టీకి నష్టం జరిగే అంశంగా ఉంది. ఎడుదిరిగి ఇది ప్రభుత్వానికి ఒక మసగ తెచ్చే విధంగా కనిపిస్తున్నది. నిజానికి శాంతి భద్రతను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మొత్తం కూడా పోలీసుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వం శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉందా? నిజంగా హైదరాబాద్లో 2 ప్రధానమైన పార్టీల ఎమ్మెల్యేలు, 2 ప్రధానమైన సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంకొక ఎమ్మెల్యే దాడి చేసిందంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇది ముందు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతుంది. ముందు ఏం జరగబోతుందో అన్న ఒక ఆతృత కూడా కనిపిస్తున్నది. రాజకీయాలు అంటే కేవలం కొట్టుకునే దిశలో మన తెలంగాణ రాజకీయాలు ఉండవు. ఆంధ్రాలో చాలా రాజకీయాలు ఉంటాయి. ఆంధ్రాలో చాలా ఇట్లాంటి సాంప్రదాయాలు ఆంధ్రాలో కామన్. ఒక ఎమ్మెల్యే ఇంటిపైకి ఇంకొక ఎమ్మెల్యే ఊరుకోవడం, లేకపోతే ఒక ఎమ్మెల్యే కారు పైన ఇంకొక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేయడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా కామన్. కానీ మన తెలంగాణలో ఇట్లాంటిది ఎప్పుడు ఎట్లా జరగదు. మన తెలంగాణలో కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ గాంధీ తొందరపడ్డాడు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయినరు, ప్రభుత్వం వైఫల్యము, పోలీసుల అలసత్వం ఇవన్నీ కలిసి ఈరోజు ఈ సీన్ క్రియేట్ చేసినాయి. అసలు గాంధీ మాట్లాడిన మాటలు ఒకసారి వింటే అసలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. ఇక్కడ పరీక్షా పదజాలంతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఉన్నాడు, కానీ ఆయన అవసరాన్ని మించి కౌశిక్ భాషను మాట్లాడలేదు.
ఎంతవరకు మాట్లాడాలనో కౌశిక్ రెడ్డి అంతవరకే మాట్లాడాడు. నిజానికి కౌశిక్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా అట్లే మాట్లాడుతూ ఉంటాడు, అవతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది కార్యరూపం ఎంతవరకు దాలుస్తుంది అనేది చాలా కష్టం, చాలా తక్కువ. కానీ కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడినని చెప్పేసి ఏకంగా గాంధీ లా భాషను కూడా వాడిండు. గాంధీ భాషను కనుక వింటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన లా భాష నుంచి కిందికి దిగలేదు. లాతో ఎన్ని జంగిల్ పదాలు ఉంటే అన్ని మాటలు మాట్లాడేసింది. ఎప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చే ముందు. గాంధీ నిజానికి పెద్ద వయసు, సీనియర్ లీడర్. ఆయన ఎందుకంత ఆవేశానికి గురైండు, ఎందుకంత ఆక్రోశానికి గురైండో తెలియదు. ఎందుకంటే ఇందులో 100% తప్పు గాంధీదే. గాంధీ నువ్వు పార్టీ మారినప్పుడు నువ్వు పార్టీ మారినా అని ధైర్యంగా చెప్పలేని వ్యక్తిగా గాంధీ మిగిలిపోయాడు. ఇక్కడ ఓట్లేసిన జనాలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలకు. ఇటు కౌశిక్ రెడ్డికి ఓట్లేసిన జనాలు ఉన్నారు, జనాలు ఓట్లేస్తేనే గాంధీ ఎమ్మెల్యే అయ్యిండు. జనాల కోసం నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు, జనాల కోసం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ 2 వ్యక్తిగత వ్యవహారాలు కాదు, 2 పార్టీల వ్యవహారంగానే మనం చూడాలి. 2 పార్టీల వ్యవహారంలో జనాలను పట్టించుకోకుండా అడ్డమైన భాష మాట్లాడి రాజకీయాలలో ఒక కొత్త సాంప్రదాయం తీసుకొచ్చి ఇది ఎక్కడ పోతుంది తెలంగాణ అనే దిశగా చర్చను తీసుకుపోతున్నారు. అసలు గాంధీ ఆయన పార్టీ మారినప్పుడు ఆయన ధైర్యంగా చెప్పుకోలేనప్పుడు ఆయన అసలు పార్టీ మారేది లేకుండే. పార్టీ మారినా అందరిలాగానే హైకోర్టులో కొట్లాడమో, సుప్రీంకోర్టులో కొట్లాడమో, ఆయన పదవి కాపాడుకునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అవన్నీ వదిలేసి హైకోర్టులో ఏదో సీరియస్గా వాదనలు వచ్చి హైకోర్టులో 4 వారాలు డెడ్లైన్ పెట్టి ఆ డెడ్లైన్లో ప్రస్తుతం ఉన్నాం. డెడ్లైన్లో ఈ డిఫీటెడ్ ఎమ్మెల్యేలు మీన్స్ ఈ డిఫెక్షన్ ఎదుర్కోబోతున్న ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళంతా ఇప్పుడు సంధి పీరియడ్లో ఉన్నారు. నిజానికి వాళ్ళకు 4 వారాలు టైం ఇచ్చారు. 4 వారాల్లో ఆల్రెడీ 3-4 రోజులు అయిపోయింది. వాళ్ళంతా ఆ టెన్షన్లో ఉంటే గాంధీ ఆ టెన్షన్ ఇట్లా బయటపెట్టుకుంటా అన్న చర్చ ఒకటి జరుగుతుంది. ఎనీవే తెలంగాణ రాజకీయాలలో ఇట్లాంటివి ఎవరు ప్రోత్సహించకూడదు. తెలంగాణ రాజకీయాల్లో ఇట్లా ఉండాలని తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకోరు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జనాలు చాలా అసహించుకునే విధంగా ఈరోజు రాజకీయాలు జరిగినాయి తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.